హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే మనం ట్రై చేస్తున్న రెసిపీ ఉలవచారు. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక బౌల్లో ఉలవలు తీసుకొని వాటిని క్లీన్గా వాష్ చేసి ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. కనీసం 12 hours అయినా నానబెట్టుకోవాలి. మార్నింగ్ ఈ విధంగా బాగా నానబెట్టిన ఉలవలను ఒక కుక్కర్లో వేసి 3/4 వాటర్ యాడ్ చేసి 7 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. నెక్స్ట్ మనం నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని చింతపండును బాగా క్లీన్ చేసుకొని వాటర్ పోసి నానబెట్టుకోవాలి. నెక్స్ట్ ఉలవలు ఉడికిన తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా రసం ఉంటుంది. ఈ రసాన్ని బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఉలవల్ని సపరేట్గా వాటర్ అన్నీ వంపేసి పక్కన పెట్టుకోవాలి. ఉడికించిన ఉలవలని తిరగమాత పెట్టుకొని గుగ్గిలలా చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. రసం పౌడర్ కోసం చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో 2 స్పూన్ల మిరియాలు, ధనియాలు, జీలకర్ర, తెల్లగడ్డలు వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ పై కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిర్చి, దంచిన తెల్లగడ్డలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ 2 రెమ్మల కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే కట్ చేసిన ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రసం పౌడర్ ఇందులో యాడ్ చేసుకోవాలి. రసం పౌడర్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న ఉలవల రసాన్ని ఇందులో యాడ్ చేసి తర్వాత చింతపండు రసాన్ని కూడా ఇందులో మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ రసంలో కొంచెం ఉప్పు, 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసి మనం ముందుగా ఉడికించుకున్న ఉలవలను మిక్సీ జార్లో వేసి మెత్తని పేస్ట్లా చేసి ఆ పేస్ట్ని రసంలో యాడ్ చేయాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ చివరిగా కొంచెం ఇంగువ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కొత్తిమీర వేసి రసాన్ని బాగా తెరలించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, రుచిగా ఉండే ఉలవచారు రెడీ. ఉలవల వలన బ్యాక్ పెయిన్ రిలీఫ్, వెయిట్ లాస్ వంటివి కూడా తగ్గుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.